హలో గైస్, మనమైతే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఫోటో ఎట్లా ఎడిట్ చేసుకోవాలో మీకు తెలుసుకోబోతున్నాము. దీనికోసం మనము ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ అన్నీ పింటరెస్ట్ అనే యాప్లో దొరుకుతాయి. మీకు కావాలంటే పింటరెస్ట్ యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది, అక్కడ వెళ్ళి చూసుకోండి. అయితే మనకి ఇప్పుడు మన ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని కట్ చేసుకునేటట్టు మనం చేసుకోవాలి. మొత్తం మనకు కావాల్సిన సైజ్ మొత్తం మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసుకొని ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీని ఒపాసిటీ మొత్తం తక్కువ చేసుకోవాలి, ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్లో కనిపించాలి కాబట్టి దీని ఒపాసిటీ మొత్తం తక్కువ చేసుకొని కింద మనకు అన్లెస్ పార్ట్ మొత్తం మనం ఎరేజ్ చేసుకోవాలి. మనం ఈ ఒపాసిటీ హార్డ్నెస్ని తక్కువ వేసుకొని మన సైజ్ అయితే పెద్దగా పెంచుకొని దాని కింద మనకు అన్లెస్ పార్ట్ మొత్తం ఎరేజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, దానిలోకి ఎరేజ్ చేసుకోవాలి. మనకు దీని తర్వాత మనం దాన్ని పెద్దగా జూమ్ చేసుకొని దాన్ని డూప్లికేట్ చేసుకొని దాని ఒపాసిటీ మొత్తం ఫుల్గా పెంచి దాన్ని కిందికి తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, కొంచెం ఒక లుక్ అయితే వచ్చేసింది. దీన్ని మనమైతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకున్నాం. కరెక్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఎంత సైజులో అయితే ఉందో దానికి కొంచెం తక్కువ సైజులో దీన్ని పెట్టేసి దీన్ని ఇప్పుడు మనము ఒపాసిటీ అన్ని హార్డ్నెస్ ఫుల్గా పెట్టి దీన్ని రీస్టోర్ చేయాలి. మనం ఫస్ట్ ముందర ఉన్న ఆబ్జెక్ట్ని రీస్టోర్ చేసేసేయాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను, అట్లా రీస్టోర్ చేసేసేయండి. మనం ఇది రీస్టోర్ చేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అక్కడ ఇక్కడ కరెక్ట్ సెంటర్లో ఉందో లేదో అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీని తర్వాత మనకైతే స్టిక్కర్లోకి వెళ్ళి మనకి ఇప్పుడు సైడ్లకు ఫ్లాగ్స్ కావాలి, ఇండియన్ ఫ్లాగ్స్. దానికోసం స్టిక్కర్లు అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇండియన్ ఫ్లాగ్ అని సెర్చ్ చేయండి. మనకు ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో ఇక్కడ మిడిల్లో ఉంది చూడండి, దానిపైన ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది సైడ్లకు కనిపించాలి కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని ఫస్ట్ ఆ స్టిక్ అనేది రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఎరేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ స్టిక్ని రిమూవ్ చేసేయండి. కంప్లీట్గా చేసేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి దీనికి బ్లర్ ఆప్షన్ అనేది ఇద్దాం, ఎందుకంటే మనకు ఇమేజ్ మంచిగా కనిపించడానికి దానికి బ్లర్ ఆప్షన్ ఇచ్చేసి దాన్ని సైడ్కి రొటేట్ చేయండి. అటు సైడ్ కనిపించాలి కాబట్టి రొటేట్ చేసేసి దాన్ని డూప్లికేట్ చేసి సేమ్ ఇట్లాంటిదే అటుపక్కకు కూడా పెట్టండి. అవతల పక్కకు తీసుకొని దాన్ని అడ్జస్ట్ చేయండి. కరెక్ట్ సెంటర్లో ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి మనం. ఇగో నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్ సెంటర్లో అక్కడ ఇక్కడ సేమ్ ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. మనం ఇది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ స్టిక్కర్ పింటరెస్ట్ యాప్లో కూడా దొరుకుతుంది. దాన్ని రిమూవ్ బీజీ చేసేసి దీంట్లోకి తీసుకురండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసేసిన తర్వాత దీనికి స్ట్రోక్ అనేది మనం ఇచ్చేసేయాలి, బ్లాక్ కలర్ స్ట్రోక్ ఇచ్చినాక ఇది ఇంకా మనకు అక్కడ రియాలిటీగా కనిపించాలి కాబట్టి షాడో ఆప్షన్ ఆన్ చేయాలి. షాడో ఆప్షన్ ఆన్ చేసి సేమ్ 100 పెట్టుకొని దాన్ని కొంచెం అడ్జస్ట్ చేయండి, ఫుల్గా పెంచేసినాక దాన్ని కిందికి మనకు సెట్ చేసుకోవాలి. తర్వాత మీకు ఒక ఫ్లాగ్ ఇస్తాను, దాన్ని కూడా మీకు పింటరెస్ట్ యాప్లోనే దొరుకుతుంది. దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, సేమ్ అలాగా మనకు మీ ఫొటోస్కి ఎలా సెట్ అయితే అలా పెట్టుకోండి. నా ఫొటోస్కి అయితే దాన్ని ఎలా సెట్ అయితే అలా పెట్టుకుంటున్నాను వీడియోలో చూపించినట్టు. ఇది నాకు ఇలా సెట్ అవుతుంది కాబట్టి దీన్ని ఇప్పుడు నేను రొటేట్ చేస్తాను. ఫ్లిప్ చేసి రొటేట్ చేసేసిన ఇప్పుడు కొంచెం లుక్ మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను దీన్ని ఇలాగనే పెట్టేస్తాను. తర్వాత అయితే మనకు దీనికి కలరింగ్ ఇచ్చేది ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే ఇక్కడితో సేవ్ చేసుకోవాలి. మనం ఈ ఫోటోని సేవ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది కలరింగ్ కాబట్టి దీన్ని ఎల్ఆర్ అనే లైట్ రూమ్ అనే యాప్ ఉంటుంది, దానిలోకి తీసుకెళ్ళండి. దీనికి తీసుకొచ్చిన తర్వాత మీకైతే నేను ఇక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్స్ చూపిస్తాను. సేమ్ ఇప్పుడు నా ఫోటోకి తగ్గట్టు నేను చేసుకుంటున్నాను కాబట్టి మీ ఫోటో చేసుకున్నప్పుడు మీకు కలరింగ్ వేరే వస్తాయి కాబట్టి మీరు నేను చూపిస్తున్నట్టు సెట్టింగ్స్ పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీ ఫోటోకి తగ్గట్టు అది మ్యాచ్ కాకపోతే కొంచెం అడ్జస్ట్ పైన కన్నా పెంచండి, కొంచెం కింది కన్నా పెంచండి, కొంచెం మంచిగా అనిపించే దగ్గర ఆపుకోండి. ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా కలరింగ్స్ అయితే సెట్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు క్లారిటీ అని ఉంటుంది, దాన్ని అయితే కొంచెం పెంచుకొని దీది కొంచెం బ్రైట్నెస్ అనేది మనకు ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ఒక 5లో పెట్టుకుందాం. తర్వాత డీటెయిల్స్లోకి వెళ్ళి షార్పింగ్ అనేది ఉంటుంది, మొత్తం 50 పెట్టుకొని నాయిస్ రిడక్షన్ చేసుకొని 20 అట్లా పెట్టుకోండి. కలర్ నాయిస్ కూడా 20 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనకు కలరింగ్స్ కావాలి కాబట్టి కలర్లోకి వెళ్ళి మిక్స్లోకి వెళ్ళి మనకు ఫస్ట్ కనబడే కలరు గ్రీన్ కానీ ఎల్లో కానీ ఇవన్నీ కనబడుతున్నాయి కదా, దీనిని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనం కొంచెం కలరింగ్ మంచాలి కాబట్టి అన్ని దాన్ని సెలెక్ట్ చేసుకొని శాచురేషన్ పెంచినాక కింద ఇంకోటి ఆటో దాంట్లో కూడా శాచురేషన్ ఉంటుంది, దాన్ని కూడా పెంచేసేయండి. ఒక వీడియోలో నేను చూపిస్తున్నా అట్లా శాచురేషన్ కొంచెం పెంచుకున్న తర్వాత రెడ్ కలర్ కొంచెం మనకు ఫేస్ మీద ఎర్రగా కనిపించదు కాబట్టి కొంచెం శాచురేషన్ మామూలుగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత
దీన్ని మనం ఏం చేయాలంటే టెక్స్చర్లోకి వెళ్ళి కొంచెం మళ్ళీ కొంచెం తగ్గించుకుందాం. ఒక 5 పెట్టుకొని ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఎట్లయిందో చూసుకోండి. ఇప్పుడు మనం సేవ్ చేసుకోండి దీన్ని. ఇంకా మీకు ఎనీ టైప్ ఆఫ్ ఎడిటింగ్ కావాలన్నా నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మీకు ఆ వీడియో తప్పకుండా చేస్తాను.